మా మంచిర్యాల ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు, ఆటో అంటే ఒక ప్రాణంగా భావించే మా ఆటో యూనియన్ కుటుంబ సభ్యుడు మరి అంక సత్తన్న గారు ఎండవేడిమికి అదేవిధంగా మరి ఏదైతే మరి హార్ట్ అటాక్ రావడంతో వారు చనిపోవడం చాలా బాధాకరం. మా ఏఆర్డబ్ల్యూఏ ఆటో యూనియన్ సంఘానికి మరి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఆటో నడపడం అవసరం లేకున్నా కూడా కేవలం ఆటో మీద మక్కువతోని ఆటో అంటేనే మరి ప్రాణంగా మరి భావించి ప్రయాణికుల భద్రతనే మరి ధ్యేయంగా మరి వారు ఈ యొక్క ఆటో మరి కార్మికులకు సపోర్ట్గా చేస్తూ ఇన్ని రోజులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఏ రోజు కూడా వారు ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే మరి ఎక్కడ ఆపద ఉన్నా కూడా ఆటో యూనియన్ కార్మిక సంఘం సంబంధించి యూనియన్ వాళ్ళందరినీ మరి సమీకరించి వారందరినీ మరి ఏదైతే మరి బాధలు ఉన్నా ఏమున్నా కూడా తీర్చే మరి దాంట్లో ముందుండే నాయకత్వం గలవాడు. మరి మా అందరి మధ్య నుంచి దూరం అయిపోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఈ అర్ధాశతో పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరు ఎక్కడ కూడా మా సంఘం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ముందు స్పందించే వ్యక్తి మరి అంగసతంగా లేకపోవడం చాలా బాధాకరం భావిస్తూ వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి మరి వారందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి వారికి ప్రగాఢ సామర్థ్యాన్ని మరి కలగడం జరిగింది. ఏదైతే మా యూనియన్ సభ్యులకు మా యూనియన్ సంఘానికి కూడా మరి తీరని లోటుగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేయాలని చెప్పేసి తెలియజేస్తుంటూ మంచిర్యాల ఆటో యూనియన్ టౌన్ అధ్యక్షులు అంక సత్తన్న గారు అకాల మరణం చెందడం మన ఆటో యూనియన్కే ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. అంక సత్తన్న గారు ఇక్కడ లేకున్నా ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మా అందరికీ మన కళ్ళ ముందు లేకున్నా ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన ప్రతి ఒక్క ఆటో సభ్యునికి ఎలాంటి చిన్న హాని జరిగినా నా హాని అనుకొని ముందుండే వ్యక్తి అంక సత్తన్న గారు. మరియు నాకు నరేష్ అన్న తోడున్నాడు, నేను మీకు తోడుంటా అని చెప్పే మొట్టమొదటి వ్యక్తి అంక సత్తన్న. ఈరోజు ఆయన లేకున్నా మనం ఆయన తోటి కార్మికులు ఎలాంటి కష్టం వచ్చినా ఇప్పుడు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనం ఎప్పుడైనా ఈరోజు ఆయన లేకున్నా మనం ఉన్నట్టుగా భావించాలి. ఆయన చేసినటువంటి పనులు మనం గుర్తిస్తూ ఇక ముందు రాబోయే తరాలకు కూడా ఆయన ఇప్పుడు ఆటో యూనియన్ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఎన్ని అడ్డాలు ఉన్నాయో అన్ని అడ్డాలకు పరిచయమైన వ్యక్తి అంక సత్తన్న. ఈరోజు ఆయన లేకున్నా మనకు ఎంతో బాధగా ఉంది. ఆయన లేకున్నా ఆయన యొక్క చేసినటువంటి పనులు మనం గుర్తించుకుంటూ మా ఏఆర్డబ్ల్యూ ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు అంకతి సత్తన్న గారు హార్ట్ అటాక్లో అకాల మరణం చెందడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ సమస్య వచ్చినా రాజన్న పలానా సమస్య వచ్చిందట వెళ్ళాం పదా మల్లేష్ అన్న నాడు చంద్రన్న నాడు అనే విధానంతో ఎవరికి ఏ కార్మికుడి సమస్య వచ్చినా కానీ వెంటనే ఉండి అన్న ఫస్ట్ మన కార్మికునికి ఆటో డ్రైవర్కి ఏదైనా ఎలాంటి సాయమైనా చేసి ముంగటుండి సాయం చేసి మన డ్రైవర్ను బయటపెట్టాలని ఒక మంచి మనసు గల వ్యక్తి సత్తన్న. ఎందుకంటే ఆయన ఈ పట్టణ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మంచి ప్రోగ్రాలు చేసిండు. వివిధ అడ్డాల నాయకులను సంప్రదింపులు చేసుడు కానీ అడ్డాల కమిటీలు చేసుడు కానీ చాలా కీలకమైన పాత్ర పోషించి యూనియన్కు ఎంతో వెనువెంట ఉండుకుంటూ చాలా డెవలప్మెంట్ చేసిండు. ఆయన మరణాన్ని వాస్తవానికి ఏం చెప్పలేకపోతున్నాం. వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చిన్న ప్రోగ్రాం చేద్దాం పదన్నా మన యూనియన్ కోసం ఖచ్చితంగా కష్టపడే మనస్కత్వమైన